నీది ప్రేమ కాదు, రాక్షస ప్రేమ అంటుంది ముక్కుపుటాలు ఎగరేస్తూ రాధ. నవ్వుతూ అవునా, ఎందుకలా అనిపించింది అంటాడు వినోద్. అవును, చిన్నప్పటి నుండి నా వెనకే తిరుగుతూ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా ఎవడైనా నా వైపు చూస్తే చాలు వాడితో గొడవ పడుతూ ఉండేవాడు. అది నీ దృష్టిలో ప్రేమ మరి కాదా? నేను డాక్టర్ అవుతానంటే డాక్టర్స్ ఎప్పుడూ బిజీగా ఉంటారు, భార్యాభర్త కలుసుకునే వీలుండదని ఇంట్లో చెప్పి నాకు నచ్చని ఉద్యోగం చదివేలా చేశారు. దానికి ఊర్లో వాళ్ళు పెట్టిన ప్రేమ. అవును కదా? అప్పుడే పెళ్ళి వద్దన్న వినకుండా నన్ను వదిలి ఒంటరిగా ఢిల్లీలో ఉండలేకపోతున్నా అని చెప్పి పెళ్లి ముహూర్తాలు పెట్టించావు. అది అమ్మ వాళ్ళ దృష్టిలో ప్రేమ కాదంటానా? పెళ్ళికి శోభనానికి మధ్య డేట్స్ కుదరక దూరం పెడితే తాత ఎంతో ప్రేమగా నీకు ఇచ్చిన బంగారు కొలుసు పంతులకి ఇచ్చి దొంగ ముహూర్తం పెట్టించావు. అది నాపై నీకు గల ప్రేమ అని పంతులు ఫీలింగ్. అంతే అంతే. పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా పిల్లలు వద్దంటూ, పిల్లలు పుడితే నాకు నీ మీద ప్రేమ తగ్గుతుందని ఎప్పటికప్పుడు నన్ను ఒప్పిస్తూ వస్తున్నావు. అది కూడా నీ దృష్టిలో ప్రేమ కదా అంటుంది. భార్య మాటలకి కోపం తెచ్చుకోక నవ్వుతూ భార్యను చేరి దగ్గరకు తీసుకొని ఇంతకి నీ బాధ ఏంటి అంటాడు. నా బాధ ఏంటి అంటావేంటి బావా? నిన్నగాక మొన్న పెళ్ళైన ఆ సరోజ కూడా కడుపుతో ఉంది. నువ్వేమో అప్పుడే మనకు పిల్లలు వద్దని అందరితో చెప్తున్నావు అంటుంది. కళ్ళల్లో నీళ్లు వస్తున్న రాధని దగ్గరకు తీసుకొని బంగారం, ఇప్పుడు మనం బాగానే ఉన్నాము కదా, ఎందుకు ఇప్పుడే మనకు పిల్లలని ఎప్పుడు ఇలాగే చెప్తున్నావు? డాక్టర్ దగ్గరకు ఒకసారి వెళ్దామన్నా నా మాట వినవు అంటుంది. సరే, ఇప్పుడు పండగకి ఊరు వెళ్తున్నాం కదా, రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం సరేనా అంటాడు. నిజంగా అంటుంది రాధ. నిజంగా పక్కా ప్రామిస్ అంటాడు. నువ్వు ఎప్పుడూ అంతే బావా, నేను చెప్పే విషయాన్ని జోక్ చేస్తున్నావు అంటూ వినోద్ గుండెల్లో ఒదిగిపోతుంది. వినోద్ భార్యని తనే కవిగిల్లో చేర్చుకుంటాడు. పండక్కి 2 రోజుల ముందే వీళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఊర్లో పండగ వాతావరణం బాగా ఎంజాయ్ చేస్తారు. వినోద్ పక్క ఊరికి పని ఉండి వెళ్తాడు. ఏవో సర్టిఫికెట్ల కోసం అని పాత రికార్డ్స్ వెతుకుతుంటే అనుకోకుండా చిన్నప్పుడు తనకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ కనపడతాయి రాధకి. అదేంటి, ఇంకా అమ్మ వాళ్ళు ఇవి ఉంచారా అని తీసి చూస్తూ ఉంటే అందులో ఏవో స్కానింగులు, ఎక్స్రేలు కనపడతాయి. చూస్తుంటే ఏదో అనుమానం వచ్చింది రాధకు. అందులో కొన్ని పేర్లు విచిత్రంగా ఉండటంతో గూగుల్లో సెర్చ్ చేసింది. వెంటనే కాలి కింద భూమి కంపించినంత భయపడింది. ఆ కాగితాలు పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏంటని నిలదీసి నిజం తెలుసుకొని ఆ నిజం వినోద్కు కూడా తెలుసు అనడంతో నిర్ఘాంతపోయింది. గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వినోద్ వచ్చి ఒంట్లో బాగాలేదా అంటాడు. అవును అంటుంది. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటుంది. వినోద్ ఏమైందని అడిగే లోపే రాధ రిపోర్టు చూపెట్టి ఎందుకు బావా ఎలా చేశావు? నాకు పిల్లల పుట్టరని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నావు అని ఏడుస్తూ వినోద్ గుండెలపై తలపెట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. రాధా, పెళ్ళి అనేది పిల్లల కోసం కాదు. పిల్లలు అనేవాళ్ళు మన జీవితంలో ఒక పార్టు, అంతేగాని వాళ్ళే జీవితం కాదు. అయినా నేను ప్రేమించింది నిన్ను.
నీ పట్ల కలిగే పిల్లలు కాదు అంటాడు వినోద్. నువ్వు డాక్టర్ వద్దు, టీచర్ చదువు అంటే నాపై నీకు రాక్షస ప్రేమ అనుకున్నాను. కానీ పిల్లల పుట్టని నేను పిల్లలతో జీవితం మొత్తం గడపడానికి అని నాకు తెలియదు. అప్పుడే పిల్లల వద్దని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా దానికి కారణం నీకు నాపై గల రాక్షస ప్రేమ అనుకున్నా. కానీ పిల్లల పుట్టరని నాకు తెలిస్తే నేను ఏమైపోతానో అని నువ్వు ఆలోచించావని నేను అనుకోలేదు. నన్ను క్షమించు బావా అంటుంది. ఆ మాత్రం దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకు? నీకు చిన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అది కొన్ని మెడికల్ కారణాల వల్ల, అంతేగాని అందులో నీ తప్పేమి లేదు కదా. అయినా ఇప్పుడు పిల్లలు కనటానికి చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడే నా ఫ్రెండ్ ద్వారా ఒక డాక్టర్ని కలిసి వచ్చా. ఆవిడ చెప్పింది మనం సరోగసి ద్వారా పిల్లల్ని కనవచ్చు అని. తొందరలోనే మనం అమ్మా నాన్న కాబోతున్నాం కాబట్టి ఈ సమయంలో ఆనందంగా ఉండాలి, కానీ ఇలా బాధగా కాదు అంటూ రాధని సుకుమారంగా గుండెలకు హత్తుకున్నాడు వినోద్. ఇన్ని రోజులకి తన కల తీరబోతుందన్న రాధ ఆనందంగా వినోద్ గుండెల్లో ఒదిగిపోతుంది. అతని రాక్షస ప్రేమకు కాదు, స్వచ్ఛమైన ప్రేమకు ముగ్ధురాలై ఇంత మోసం చేస్తామనుకోలేదు అన్నది రాధ. నిజం నిలకడ మీదే తెలిసిందిగా అన్న భర్త. ఇద్దరు పకపకా నవ్వుకుంటారు.